హలో అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకిక్కడ కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. ఎಣ್ಣె బదనికాయ అంటే నూనె వంకాయ అండి. మనం నూనె వంకాయని చేసుకుంటాం కదా! ఇక్కడ ఎಣ್ಣె బదనికాయ అంటారు. ఇక్కడ ఇది ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి. ఈ ఎಣ್ಣె బదనికాయ, నూనె వంకాయి మనకి రైస్‌లోకి, చపాతీల్లోకి, రోటీలోకి చాలా బాగుంటుంది. నేను కొద్దిగా 4, 5 స్పూన్‌లయితే పల్లీలైతే తీసుకున్నాను. ఇవైతే బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 3 స్పూన్‌లయితే నువ్వులు తీసుకున్నానండి. ఈ నువ్వులు కూడా చిటపట అనే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిపోయినియి. ఈ నువ్వులు కూడా పక్కన పెట్టేసుకొని కొద్దిగా ఎండి కొబ్బరి తీసుకోవాలండి. ఈ ఎండి కొబ్బరి తురుముకునన్నా వేయించుకోవచ్చు. లేదా ఇలాగా ముక్కలు కూడా కట్ చేసుకొని వేయించుకోవచ్చు. ఇది ఎక్కువ వేగన అవసరం లేదండి. కొద్దిగా వేడైతే సరిపోతుంది. వీటిని కూడా పక్కకు పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఒక 2 ఉల్లిపాయలైతే కట్ చేసి పెట్టుకున్నానండి. 2 ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి ఇలా ఆయిల్‌లో వీటిని వేయించుకోవాలి. ఇలా కొద్దిగా కలర్ మారిన తర్వాత 2 వెల్లుల్లిపాయలు, 2 అంగుళాల అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లి పొట్టు తీసేసుకుని వేసుకోవాలి. ఇవి ఎక్కువ వేగన అవసరం లేదు. ఉల్లిపాయలు కట్టేసే ముందు ఈ అల్లం వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది. 2, 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయల్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని కళ్ళుప్పు కూడా వేసుకున్నాను. ఇవి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేసుకోవాలండి. వంకాయలైతే చూడడానికి పెద్దగా ఉన్నాయి. కాకపోతే ఇవి చాలా లేత వంకాయలండి. చాలా తొందరగా అయితే ఇవి మగ్గిపోతాయి. ఇలా వంకాయలన్నీ కట్ చేసుకుని ఇలా సాల్ట్ వాటర్‌లో అయితే వేసేసుకున్నానండి నేను. ఇలా సాల్ట్ వాటర్‌లో వేసుకున్న తర్వాత ముందుగా పల్లీలైతే వేయించుకుని పెట్టుకున్నాను కదండీ! ఈ పల్లీలన్నీ పొట్టు తీసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసుకుంటున్నాను. అలాగే నువ్వులు కూడా వేస్తున్నాను. వేయించి పెట్టుకున్న ఎండి కొబ్బరి ముక్కలు కూడా ఇలా నలగవనుకుంటే మీరు కొద్దిగా తురుమైనా వేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్నానండి. ఇది కొద్దిగా కోర్స్‌గా అయితే పట్టుకున్నాను. మరి పేస్ట్‌లా అయితే అవసరం లేదు. ముందుగా వేయించుకుని పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ జార్‌లో వేసుకుని అది కొద్దిగా తిప్పుకొని నానబెట్టుకున్న చింతపండు, అలాగే బెల్లం కూడా వేసుకోవాలండి. ఈ చింతపండు వాటర్ అయితే వేయకూడదు. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియెంట్స్ ఈ బెల్లము, చింతపండు అండి. మనకైతే ఎక్కువగా బెల్లము, చింతపండు వేసుకోం కదా! ఇక్కడ కర్ణాటకలో అయితే ఇదే ఫేమస్ అండి. దీంట్లోనే కారము, ధనియాల పొడి, పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత మనకి ఎంత ఉప్పు పడుతుందో, మనం ఎంత తింటామో అంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మిక్సీ అయితే పట్టుకున్నానండి. ఇదంతా పేస్ట్ కూడా ఈ నువ్వుల పొడిలోకి, పల్లీల పొడిలోకి అయితే తీసేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి చిన్న ముక్కలుగా. ఇవన్నీ దీంట్లో వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా మనమైతే మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత ముందుగా మనమైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! ఈ వంకాయలు ఒక్కొక్కటి తీసుకొని ఈ మిశ్రమాన్నయితే వంకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. కొద్ది కొద్దిగా తీసుకొని వంకాయకి ఎంత పడతదో అంత మనమైతే పెట్టుకుందాము. ఇలా అన్ని వంకాయల్లోకైతే మనము స్టఫ్ చేసుకుందామండి. కర్ణాటకలో అయితే జొన్న రొట్టెలు చాలా ఫేమస్ అండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను జొన్న రొట్టెలు చూపిస్తాను. బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకొని కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి చిటపట వేగిన తర్వాత కొద్దిగా అయితే ఇంగువ అయితే వేసుకుంటున్నానండి నేను. ఇంగువ వల్ల చాలా టేస్ట్ వస్తుందండి కర్రీ అయితే. ఇలా చిటపట వేగిన తర్వాత సిమ్‌లో అయితే పెట్టుకున్నాను నేను. ఇప్పుడు ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలైతే ఒక్కొక్కటిగా ఈ ఆయిల్‌లో అయితే వేసుకుంటున్నానండి. చూడండి ఇలా ఆయిల్‌లో ఒక్కొక్కటి మనం పెట్టుకుంటా వెళ్ళిపోవాలి. చూడండి గుత్తు వంకాయ కూర. ఈ గ్రేవీ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా వంకాయలన్నీ పెట్టేసుకున్న తర్వాత దీన్నైతే 5 మినిట్స్ అయితే మనం మగ్గనిచ్చుకుందాం. అన్నీ పెట్టేస్తున్నానండి నేను. ఇప్పుడైతే మూత పెట్టుకుంటున్నాను. ఒక 5 నిమిషాలైతే
మూత పెట్టుకుని అలా వదిలేద్దాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత అయితే మూత తీస్తున్నానండి. తీసి ఈ వంకాయలన్నీ చూస్తున్నారా మగ్గుతున్నాయి. ఇవన్నీ ఒక పక్కనైతే మగ్గినయి. ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నానండి వీటినన్నిటిని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం. తిప్పుకున్న తర్వాత కూడా ఒక 5 నిమిషాలైతే మగ్గాలండి ఇవి. ఇలా తిప్పుకున్న తర్వాత 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఉప్పు కూడా చూసుకుని, ఇందాకైతే ఉప్పు అయితే వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇలా మగ్గబెట్టుకుందాం. చూడండి అప్పుడు ఆయిల్ అంతా పైకొచ్చేస్తుంది. ఇలా కాసేపు మగ్గనిచ్చుకుందాం. ఇలా అంతా మగ్గిన తర్వాత మళ్ళీ ఒక్కసారి అయితే తీస్తున్నానండి. 5 నిమిషాల తర్వాత నేను. ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ కూడా ఎక్కువైతే పట్టదు. ముందు ఆల్రెడీ వేశాను కదా నేను. ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ చూసుకుని వేసుకోవాలి. చక్కగా మగ్గిపోయినాయండి వంకాయలన్నీ. ఇప్పుడు మనకి గ్రేవీ మనం తినేదాన్ని బట్టి థిక్‌గా తింటామా, మనకి కొంచెం లూజ్ కావాలా, దాన్ని బట్టి వాటర్ అయితే మనం వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకున్నానండి. ఇలా జాయిగా ఒక్కొక్కటి కదుపుకోవాలండి వంకాయలు. ఒకేసారి తిప్పేసినా అన్నీ విరిగిపోతాయి వంకాయలన్నీ. ఇలా అన్నీ అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ అంతా కరిగిపోయి ఉంటదండి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత నేనైతే ఒక 5, 6 మినిట్స్ తర్వాత తీస్తున్నానండి. చూడండి వంకాయలన్నీ చక్కగా ఉడికిపోయి ఆయిల్ అంతా పైకొచ్చేసింది. నూనె వంకాయ కదండీ! అందుకే ఆయిల్ అయితే మనకి బాగా కనిపిస్తుంది పైకి. ఫైనల్‌గా కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నానండి నేను. రెడీ అండి. ఫైనల్‌గా అయితే కర్ణాటకలో తయారు చేసుకునే ఎಣ್ಣె బద్నికాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అందరికీ థ్యాంక్ యూ అండి.